नमस्कार। आज हम 9वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत चौथा पाठ प्रकृति की सीख पाठ के बारे में जानेंगे। प्रकृति की सीख का अर्थ प्रकृतियों का नीति। यह एक कविता पाठ है। इस पाठ के कवि है सोहनलाल द्विवेदी जी है। देखिए कवि का नाम सोहनलाल द्विवेदी। इनका जीवन काल का लाइफ टाइम इतने जन्मिंచిన डेट వచ్చి 1906 और मृत्यु అంటే అతను చనిపోయిన ఇయర్ 1988 में। प्रसिद्ध रचना सेवाग्राम पुरस्कार अतनकी पद्मश्री अवार्ड కూడా వచ్చింది। यहाँ पद्य देख पहले यहाँ एक चित्र दिए गए हैं। चित्र की ओर देखिए। इस चित्र में आपको क्या क्या दिखाई दे रहा है। देखिए चित्र में सागर है, सागर में एक नाव है और दो नाविक है ना। इससे हमें क्या संदेश मिलता है। देखिए हम भी हमारे जीवन में कोई भी समस्याएं आने पर उनकी साहस और कठिन मेहनत से सामना करना चाहिए। అంటే మనకు కూడా మన లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, బోట్ వెళ్తోంది, బోట్కి ఎదురుగా అలలు వస్తున్నాయి అంటే అలలు చూసి భయపడి బోట్స్మెన్ బోట్ని తిప్పేస్తున్నాడా, లేదు కదా, ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు। అలానే మన లైఫ్లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి ధైర్యంగా। సాహస్ और కఠిన్ మెహనత్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని వెనక్కి తిరగకూడదు। అంటే మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి అదే ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేసి మనము ఫీల్ అవ్వకూడదు। पाठ की ओर देखिए। पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ। पर्वत कहते माउंटेन्स చెప్తాయి। ఏమని చెప్తున్నాయి మౌంటైన్స్? शीश उठाकर तुम भी ऊंचे बन जाओ। తల ఎత్తుకొని నువ్వు కూడా ऊंचे बन जाओ। ऊंचे कहते టాల్ లంబే అని, అంటే నువ్వు కూడా నాలాగా ఎత్తుకు ఎదగాలి అని చెప్తున్నాయి। పర్వతాలు ఎలా ఎత్తుగా ఉంటాయి కదా, అలానే నువ్వు కూడా నాలాగే మారిపోవాలి। ఇక్కడ చూడండి, అంటే పర్వతాల్లాగా మారాలి అని కాదు। పర్వతాలు ఎలా అంటే పర్వతం మనం చూడాలనుకోండి మనం తల పైకెత్తి చూస్తాం, అలానే మనల్ని కూడా నలుగురు ఉన్నతంగా చూడాలి। నీవు కూడా తల పైకి నా వలె ఉన్నతంగా ఉండు, అంటే అందరిలో ఉన్నతంగా ఉండడం చాలా గొప్ప గుణమ్మ। ఇప్పుడు నలుగురు మనల్ని మంచిగా చూస్తున్నారు, మంచిగా చూడాలి అంటే మనం ఏం చేయాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి। చూడండి, పర్వత్ कहता పర్వతాలు చెప్తున్నాయి, शीश उठाकर తల ఎత్తుకొని तुम भी ऊंचे बन जाओ। అంటే మనం పర్వతాలు చూడాలి ఎలా చూస్తాం, తల పైకెత్తుకొని చూస్తాం, అలానే మనల్ని నలుగురు తల పైకెత్తుకొని చూడాలి అంటే మనం ఎలా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి। మనం కూడా చాలా గొప్ప పనులు చేయాలి, గొప్పగా ఉండాలి। సాగర్ कहता है लहराकर मन में गहराई लाओ। सागर कहता है, सागर कहते సముద్రం చెప్తోంది, లహరానా कहते అలలు పైకి ఎలా ఉప్పొంగుకొని వస్తాయి కదమ్మా, అలా అలలతో వస్తూ సాగర్ ఏం చెప్తోంది, మన్ మే గహరాయి లావో। సాగరంలో మనం అలలు చూస్తూనే నీళ్ళలో పైనే ఉన్నాయి అనుకుంటాం, కానీ సాగర్ చాలా డెప్త్ ఉంటుంది కదా, అలానే మనం కూడా ఏం చేయాలి, సముద్ర లహరాతే कहता है कि మై జైసా గహరా హూ, నేను ఎలా డెప్త్ అంటే చాలా లోతు, నాలో చాలా లోతు ఉంటుంది, అలానే తుంబి అపనా మన్, నువ్వు కూడా నీ మనస్సును గహరా విశాల్ బనావో, నీ మనసు నువ్వు కూడా డెప్త్గా లోతుగా ఉంచుకో, మళ్ళీ విశాలంగా కూడా ఉంచుకో అని ఎవరు చెప్తున్నారు, సాగర్ చెప్తోంది। ఎలాగైతే పర్వతాలు పెద్దగా ఉంటాయో మనం తల పైకెత్తి దాన్ని చూస్తాం, అలానే మనం కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి క్వాలిటీస్ మనలో పెట్టుకోవాలి, అప్పుడు నలుగురు మనల్ని పర్వతంని చూసినట్టు తల పైకెత్తుకొని చూస్తారు। అదేవిధంగా సాగర్ ఎంత డెప్త్ ఉన్నా కూడా అలలు ఎలా వస్తూనే ఉంటాయి కదా, అలలు ఉప్పొంగి వస్తూ ఉంటాయి। లహరాకర్ కార్తే టు రిప్పల్ అని, అంటే అలలు పైకి ఉప్పొంగి రావడం అన్నమాట। పైకి ఉప్పొంగి అలలు వస్తాయి కదా, పైకి అలలు వస్తుంటాయి, అలా అలలు వచ్చినట్టు మనం కూడా మన మనసులో గహరాయి డెప్త్ ఉండాలి, మన మనసులో మళ్ళీ విశాలంగా కూడా ఉండాలి। बाद में చూడే समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग। ఇక్కడ చూడండి, సమజ్ రహే హో అంటే సమజ్నా కాతే అర్థం చేసుకోవడం, సమజ్ రహే హో క్యా कहती है అర్థం చేసుకుంటున్నారా, तरल కాతే వేవ్స్ అనిమా, तरंग కాతే వేవ్స్ అలలు చలించే అలలు ఒక ప్లేస్లోనే ఉంటాయా, అలలు ఒకే చోటే ఉంటాయా, మూవ్ అవుతూ ఉంటాయి కదా, అలా మూవ్ అవుతున్న అలలు
ఏం చెప్తున్నాయో అర్థం చేసుకుంటున్నారా? ఉట్ ఉట్ గిర్ గిర్ అంటే అలలు ఒకే ప్లేస్లో ఉంటాయి, ఉండవు కదమ్మా. అవి ఎగురుతూ దూకుతూ ముందుకు పడుతూ ఉంటాయి. అలలు ఒకే ప్లేస్లో ఉండవు కదా. ఇక్కడ చూడండి, कवि कहता है कि समुद्र में चंचल तरंग, तरल तरंग कहते चंचल तरंग అంటే చెలుస్తూ ఉండే అలలు. ఉట్ ఉట్ గిర్తే హే అంటే ఎగురుతూ దొల్లుతూ ఉంటాయి. అంటే అలలు ఒక ప్లేస్లో కాకుండా అలలు ఎలా వస్తుంటాయి? అలలు ముందుకు ఇట్లా ముందు కిందికి వచ్చి మన పైకి లేసి అలా వస్తూ ఉంటాయి. అలా రావడం వల్ల మనకి ఏమర్థమవుతుంది? వే క్యా కహ రహే, అవి మనకి ఏం చెప్తున్నాయి మనకు అర్థమవుతుందా? వే కహనా చాతే హై కి తుమ్ భీ ఉన్కే జైసే అపనే దిల్ మే మీఠీ और कोमल आशाएं बरलो. ఇక్కడ చూడండి, बरलो बरलो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. చూడండి, मृदुल उमंग. मृदुल उमंग का अर्थ है, मृदुल का अर्थ है సాఫ్ట్, ఉమంగ్ का अर्थ है అంబిషియస్ ఆశలు, కోమలమైన ఆశలు. మీఠే మీఠే అంటే స్వీట్గా, అంటే స్వీట్గా ఉన్న కోమలమైన ఆశలన్నీ కూడా బర్లో బర్లో అపనే దిల్మే మీ మనసులో నింపుకోండి. ఇక్కడ ఎవరిని ఎవరు చెప్తున్నారు? तरल तरंग, तरल तरंग చంచలమైన అలలు ఏం చెప్తున్నాయి? సమజ్ రహే హో క్యా कहती है అంటే చంచలమైన అలలు ఏం చెప్తున్నాయి మీకు అర్థమవుతుందా? మృదుల్ ఉమంగ్, బర్లో బర్లో అపనే దిల్ మే. మృదుల్ ఉమంగ్ కాడితే సాఫ్ట్, ఉమంగ్ కాడితే అంబిషన్స్, అంబిషన్ కాడితే ఆశలు. మృదువైన ఆశలన్నీ కూడా మీ మనసులో నింపుకోండి అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? తరల్ తరంగమా అంటే చంచలమైన అలలు మనకి ఏం చెప్తున్నాయి? మీ మనసులో మంచి మంచి అంటే సాఫ్ట్ ఆశలన్నీ కూడా, మీ మనసులో మంచి ఆశలన్నీ కూడా నింపుకోండి అని ఎవరు చెప్తున్నారు మనకి? తరల్ తరంగు చెప్తున్నారు. తరల్ తరంగ అర్థే చంచలమైన అలలు. అంటే అలల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన మనస్సులో బర్లో బర్లో, బర్లో బర్లో కాడితే నింపుకోండి, అపనే దిల్ మే మీ మనసులో నింపుకోండి, మీటే మీటే మృదుల్ ఉమంగ్ అంటే మీటే మీటే అంటే తీయనైన, మృదుల్ ఉమంగ్ మృదుల్గా తీయనైన కోమలమైన ఆశలని అంతా కూడా మీ మనసులో నింపుకోండి అని మనకు చంచలమైన అలలు చెప్తున్నాయి. బాద్ మీద देखिए, పృథ్వీ కాతి ధైర్య నా చోడో. పృథ్వీ అంటే భూమి, భూమి చెప్తోంది ధైర్యం నా చోడో, ధైర్యాన్ని వదిలిపెట్టద్దండి. కితనా హీ హో సిర్ పర్ బార్, ఎంతన్నా ఉన్ని మన తలపైన బార్, బార్ కాడితే బరువు అంటే మన తలపైన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కభీ భీ హమ్ ధైర్యం నా చోడనా చాహియే అంటే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. నబ్ కహతా, నబ్ కాడితే ఆకాష్, ఆకాష్ చెప్తుంది. ఫైలో ఇతనా, ఫైల్నా కాడితే స్ప్రెడ్ అవ్వండి, ఇంత స్ప్రెడ్ అవ్వండి అంటే నబ్. ఆకాశం ఎలా ఉంటుంది చెప్పండి? ఆకాశం ఎక్కడ ఎండింగ్ ఉంటుందా? ఆకాశం ఎక్కడ చూసినా మనకు ఆకాశం కనిపిస్తుంది. మనం కూడా ఆకాశంలాగా స్ప్రెడ్ అవ్వాలి. డక్లో తుమ్ సారా సంసార్, డక్నా అంటే కవర్ చేయడం, మొత్తం ప్రపంచాన్నంతా కూడా. డక్లో తుమ్ సారా సంసార్, డక్లో కాడితే కవర్ చేయడం, కవర్ చేయి నువ్వు. సారా సంసార్, సంసార్ కాడితే ప్రపంచ అంటే ప్రపంచానంతా కూడా నువ్వు కవర్ చేయి. నబ్ కాతా హై ఫైలో ఇత్నా అంటే ఆకాశం చెప్తోంది నువ్వెంత స్ప్రెడ్ అవ్వాలి అంటే డక్లో తుమ్ సారా సంసార్, ప్రపంచానంతా కూడా కవర్ చేయాలి. ఆకాశం ఎలా కవర్ చేస్తుంది ప్రపంచానంతా, అలానే నువ్వు కూడా ప్రపంచాన్ని కవర్ చేయాలి అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఆకాశ్ చెప్తోంది. అంటే ఎంత గొప్ప బాధ్యత నీవు పూర్తి చేయాల్సిన్నా కూడా దాన్ని ధైర్యంగా పూర్తి చేయాలని భూమి చెప్తోంది. మళ్ళీ ఆకాశం ఏం చెప్తున్నది? నా అలాగే నువ్వు కూడా పూర్తిగా ప్రపంచాన్నంతా కూడా కవర్ చేయని ఆకాశం చెప్తోంది. పహలా పద్ కా భావార్థ देखिए एक बार. जिस प्रकार तुम भी अपना, पर्वत कहता है कि हम, पर्वत हमसे कहता है कि तुम भी अपना सिर उठाकर मुझ जैसे बन जाओ. अर्थ है कि सब में ऊंचा रहना महान गुण है. अंदरలో గొప్పగా ఉండడం చాలా మంచి క్వాలిటీ, నువ్వు కూడా నాలాగా గొప్పగా ఉండు అని చెప్తోంది. बाद में सागर कहता है कि मैं जिस प्रकार गहरा हूँ तुम भी अपना मन गहरा और विशाल बनाओ. నేను ఎలాగైతే డెప్త్, సాగర్ అంటే చాలా డెప్త్ ఉంటుంది కదా, చాలా లోతుగా ఉండు, అలాగే నువ్వు కూడా లోతుగా విశాలంగా ఉండు అంటే నువ్వు కూడా అలా ఆలోచించాలి అని చెప్పి. సమజ్ రహే క్యా క్యా హో క్యా कहती है उठ उठ गिर गिर तरल तरंग. ఈ పోయం చూడండి. కవి कहता है कि समुद्र के चंचल तरंग
తరల్ తరంగ్ కాదు చంచల్ తరంగ్ ఉట్కర్ గిర్తే హే అంటే అలలు ఒక్క ప్లేస్లోనే ఉండము, అలలు మూవ్ అవుతుంటాయి, చంచలంగా ఉంటాయి. తరల్ తరంగ్ కాడితే చంచల్ తరంగ్ అని, చంచలంగా ఉన్న అలలన్నీ కూడా పడుతూ ఉంటాయి, లేస్తుంటాయి. అలా పడుతూ లేస్తూ అవి ఏం చెప్తున్నాయి నీకు అర్థమవుతుందా? బర్లో బర్లో అపనే దిల్ మే మీటే మీటే మృదుల్ ఉమంగ్, మృదుల్ కాడితే సాఫ్ట్, ఉమంగ్ కాడితే అంబిషన్స్, మృదువైన కోమలమైన ఆశలన్నీ కూడా నువ్వు నీ మనసులో నింపుకోమని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? తరల్ తరంగ్ చెప్తోంది. तरल तरंग कहना चाहते हैं कि तुम भी उनके जैसे अपने दिल में मीठी और कोमल आशाएं भर लो, क्योंकि आशा को सफल बनाने के प्रयत्न जरूर करना है. देखिए మన మనసులో ఆశలు ఉన్నాయనుకోండి, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? ఏదో ఒక దారిలో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఏదో ఒక హార్డ్ వర్క్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తాం. అలానే ఇక తరంగ్ ఎలా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయో వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన మనసులో తీయనైన అంబిషన్స్ని నింపుకోవాలి. పృథ్వీ కాతి ధైర్యం నా చూడు, నువ్వు మీ చెప్తోంది మన ధైర్యాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఆకాశం చెప్తోంది ఫైలో ఇట్లా డక్లో తుప్ సారా సుప్ సారా